వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఎగ్గు ఎల్లిపాయ కారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. అది కొంచెం దోరగా మీడియంగా ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ఎగ్స్ కూడా ఫస్ట్ అయితే వేసేసుకుందాము. ఇది ఫ్రై అయిన వెంటనే ఇందులో నేనైతే ఒక 5 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. 5 ఎగ్స్ ఒక్కొక్కటిని పొట్టు కింద పడకుండా యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్లేమ్ కూడా కొంచెం తగ్గించి పెట్టుకోండి, లేదంటే కింద మాడిపోతుందండి, తొందరగా మాడిపోతుంది. అందుకోసమే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసేసుకున్నాను. ఎగ్స్ యాడ్ అయిన తర్వాత ఆలోపు మనము దీని మీద మూత పెట్టేసి ఇంకా మసాలా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూస్తాము. మిరియాలు, కొంచెం జీలకర్రని కొంచెం రఫ్గా కొట్టుకోవాలి. కింద నేను క్లాత్ ఎందుకు పెట్టాను అంటే కింద కొంచెం క్లాత్ ఉంటేనే సపోర్ట్ మనకు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి, లేదంటే కింద సౌండ్ వచ్చేలో పగిలిపోవడం అలా జరుగుతుంది. దానికోసం పెట్టుకున్నాను. ఇంకా అది కొంచెం రఫ్గా కొట్టుకున్న తర్వాత దాంట్లోని కొంచెంగా ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా కారపొడి, చిటికెడంతా సాల్ట్, రుచికి సరిపడా అంత మాత్రమే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తక్కువగానే వేసుకోండి, తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రఫ్గా కొట్టుకున్నాక దీంట్లో తెల్లపాయల్ని హాఫ్ తెల్లగడ్డని వేస్తున్నాను నేను. హాఫ్ తెల్లగడ్డ వేసి ఇప్పుడు మళ్ళీ ఇదంతా బాగా మెదిగేటట్లు అదే దాంతో కొట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పౌడర్ రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు మనకు ఎగ్స్ ఉడికింటాయి. ఒకసారి చూద్దాము. కింద అయితే మనం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటేస్తుందండి. అందుకోసం మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసేసి అందులో ఇంకా బాగా మొత్తం అంతా ఒకసారి అలా మొత్తం పీసులు లేకోకుండా తిప్పుకోవాలి. మీకు ఎలా కావాలంటే గుడ్లు గుడ్లుగా కూడా ఉంచేసుకోండి. ఇప్పుడు ఆ మసాలాని మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం పీసులకంతా పట్టేటట్లు చిన్నగా ఉండాలంటే చిన్నగా కొంచెం బాగా నలిపితే కొంచెము అలా అయిపోతుంది, లేదంటే అలానే ఉంచేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా ట్రై చేయండి.